హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సరదాగా ఫిషింగ్ చేద్దామని చెప్పి ఉప్పుటేరు అంటారు కదా, అంటే సాల్ట్ వాటర్ వెళ్ళే కాలువ అనమాట. ఆ కాలువ దగ్గరికి వచ్చాము. అయితే ఫిషింగ్ చేస్తున్నాము. ఇప్పుడే చేప పడింది, చూపిస్తాను. ఇదిగోండి, ఇదేం చేప నాకు తెలీదు. ఇదిగోండి, ఈ చేప పడింది అనమాట. చూడొచ్చు, ఇది చచ్చిపోలేదు, బతికే ఉంది. నేను ఉంపుతున్నాను అనుకుంటున్నారేమో, చూడండి, బతికే ఉంది చేప. ఈ చేప పేరేంటో నాకు తెలియదు. అబ్బా, ఇప్పుడు దాకా వేసాము, కొద్దిసేపు, చాలాసేపు వేసాములే. అబ్బా, ఇది మింగేసింది అయ్యా, గురు, ఇది మింగేసింది గురు. వచ్చేసిందిలే. వచ్చినా మొత్తం ఇప్పుడు నేను వేసేది వచ్చేసి రొయ్యతో వేస్తున్నాం అనమాట. ఇదిగోండి, రొయ్యి ఇట్లా తీసి కొంచెం ఇట్లాగా చుంచి దీనికి ఇలా పెట్టాలి. పొట్టు తీసేసుకోవచ్చు. ఇట్లా పెట్టి చూడండి, అదే, వెరీ గుడ్. అట్లా గేయాలి. ఇట్లా వేసి దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. చేసుకొని కూర్చోవాలన్నమాట. ఓకే, అలా కూర్చోవాలి. ఇది అక్కడ చిక్కేసుకున్నట్టు. ఇదిగోండి, ఈ కర్రకి ఇట్లా పెట్టాలి. అది ఇది పెట్టామంటే ఈ చేప లాగినప్పుడు కరెక్ట్ కదులుద్ది. అప్పుడు లాగేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మా వాడు వేటగాడు పెద్ద, చూడుగురు, అటు చూడుగురు. ఇప్పుడు మా పెద్ద వేటగాడు అనమాట, మా అన్నయ్య. చూడొచ్చు, మా వాడు గేలంతా వేస్తున్నాడు. వైర్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఈ వైర్ని చూసుకుంటూ ఉంటే అది లాగిందనుకో మనం కొట్టచ్చు. ట్రై చేస్తున్నా, ఏమన్నా లాగుద్దాం, పడుద్దామని. సమ్మర్లో మీరైతే ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే విజయవాడ నుంచి ముదినేపల్లి వచ్చానమాట. ముదినేపల్లి నుంచి మా వాడు నేను ప్రోగ్రామ్ సెట్ చేసినాం. సరదా బోర్ కొడుతుంది అనమాట, అందుకనే ఇటు వచ్చేసినాం అనమాట. ఇది ఎక్కడంటే దగ్గర బంటుమిల్లు నుంచి, బంటుమిల్లు దాటి ఇంకా రావాలన్నమాట, చాలా దూరం. ఈ కాలం అన్నమాట, సముద్రానికి కొంచెం దగ్గర. ఉప్పు కాలం అంటారు, ఉప్పుటేరు అంటారు కదా, ఆటుపోటు. మేము మీరు చూడొచ్చు ఒకసారి, చూడండి, ఈ ఆకులు ఇటు వెళ్తున్నాయి కదా. నేను మార్నింగ్ వచ్చినప్పుడేమో ఇటు వెళ్ళింది అనమాట, అంటే ఆకులు వెళ్ళకేసి ఆపోజిట్లో వెళ్ళింది. ఇప్పుడేమో ఇటువైపు వెళ్తుంది. అంటే 12ంటికి కరెక్ట్గా 12 అయింది అబ్బా. 12 గంటలకి ఇట్లా మధ్యలో స్టాప్ అయిపోయినాయి వాటర్ మొత్తం. అసలు 12ంటికి స్టాప్ అయిపోయినాయి కరెక్ట్గా. ఇంకా అటు కదులుతలా, ఇటు కదులుతలా. పొద్దున్నే 12 వరకు ఏమో ఇటువైపు వెళ్ళినాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి 12 తర్వాత ఏమో ఇటు వెళ్ళింది. అసలు అదేం సైన్సో నాకు అర్థం కాల. కరెక్ట్గా టైం టు టైం అటు వెళ్తాం, ఇటు వెళ్తాం. ఆటుపోట్లు అంటారు కదా, దానికి ఏదో ఉంటుంది. అది సముద్రం పక్కన ఉండే వాళ్ళకైతే వాటి గురించి పూర్తిగా తెలుస్తుంది. మనకంత నాలెడ్జ్ లేదు.
ఏదో మనం అప్పుడప్పుడు సరదాగా ఇట్లాంటివి వేస్తూ ఉంటాం అన్నమాట, అనుకోకుండా జరిగిపోతా ఉంది. ఓకే, మంచి చేపలు పడదాం, పట్టి ఇంకా చూపిస్తాం. లాగు 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 లాగు. ఇది ఏం చేపలు ఇది? అది వెళ్ళిపోద్దేమో. ఏంటిది? పండుగప్పనా? కాదు కదా, అదేనా? ఇదిగో అల్లాడిచ్చింది పో సింహం. కానీ తీగురు చెప్పవా దీని గురించి? ఏం చెప్పను? పండుగప్పలాగా అదే పండుగప్పలాగే ఉంది కానీ మనకు కరెక్ట్గా తెలియట్లా. తీసి ఫుల్ ఉన్నాయా? మరి ఆ సముద్రం చేపలన్నీ హంటింగ్ ఇవన్నీ వేటాడే చేపలు గురు, మనకులాగా పిండి కిండి అవి కాదు కదా. ఎన్ని ఉంటాయి చేపలు? పెద్దగా ఉంది గురు. అమ్మని అమ్మ చెల్లా చల్ల. అయ్యా ఇంతుందా చూడు. పట్టేసింది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది సముద్రం జల్ల అనమాట. ఎంత ఉందో చూడండి. ఇది మన కాలువల్లో జల్లకి దీనికి చాలా తేడా ఉంటుంది అనమాట. నాయను ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏ మాత్రం వేసిందా అయిపోయినట్టే. షార్క్ లాగా ఉంది. షార్క్ లాగా ఉంది. ఓర నాయన ఆగు. ఇదేంటి అరుపుతుంది గురు? అయ్యా దీని ముళ్ళుగా దిగిందంటే అయిపోయినట్టే. దాన్ని గట్ట తీసే గురు. వచ్చిందా? తీన ఎప్పుడే ఉండు తీస్తా. వచ్చేసింది. పెట్టేయాలి కర్రపలకు. ఇదిగోండి చూడండి ఎన్ని చేపలు పట్టాము ఇప్పుడు దాకా. ఇవన్నీ సముద్రం చేపలే. మా దగ్గర వల్లలేదప్ప, ఆపాలేదు. అది కానీ ఉంటే బాగుండేది, అది లేదనమాట. ఇదిగో ఇదిగో దీంతో కామెడీ ఆడకూడదు. ఇదిగో మా ఊడు చూసారా, మా ఊడు పీత పట్టాడు అనమాట. పీతని సముద్రం పీత తీసేయకూడదండి. మొత్తానికైతే ఫిషింగ్ అయిపోయింది అనమాట. దగ్గర ఎప్పుడో మార్నింగ్ వచ్చాము. ఇప్పుడు టైం ఎంత అయింది? అబ్బో 2 అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఎన్ని చేపలు పట్టామో ఒకసారి చూద్దాం. బతికేమన్నాయి. ఎటువంటి మేము పట్టిన చేపలు చూడండి. ఇగో ఇవి అనమాట. వీటిలో గురు ఇంకో జల్లేది ఇదే 2 దాట్ జాగ్రత్త గుచ్చుకుంటాయి. ఇదిగోండి చూడొచ్చు, ఇవి అనమాట మనం పట్టిన చేపలు. ఏదో సరదాగా ట్రై చేసినాము. జాగ్రత్త అని పట్టుకో, మాకు అది చాలా ప్రమాదం. అది తగిలిందా అయిపోవటమే, కళ్ళు తిరిగి కింద పడిపోతాం. అంత ఏం చేపలో మరి మనకు తెలియదు అన్నమాట. మాత్రం పండు కప్ప కాదు, అది రెడ్ స్నైపర్. అది 1 2 3 4 రెడ్ స్నైపర్లో, అది కూడా 4 5 రెడ్ స్నైపర్లు అనమాట. ఓకే వేసే గురు. పండు కప్ప చెప్పు. పండు కప్పేనా? ఆ పండు కప్ప పిల్ల ఇది పెద్దది. పండు కప్ప కాదు గురు, ఇది కూడా రెడ్ స్నైపరే.
ఇది అది రెడ్ స్నైపరే. ముళ్ళు ఉంటుంది రెడ్ స్నైపర్కి బాడీ మాట. ఓకే ఫ్రెండ్స్, అది వీడియో వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి నా కోసం. థ్యాంక్ యూ.